హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఫ్రంట్ ఎండ్‌లో యూజ్ అయ్యే కొన్ని టిప్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్‌ది ఏంటి అనంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక కంటెంట్‌ని కాపీ చేయాలంటే, మనం ఏం చేస్తాము రైట్ క్లిక్ చేసి కాపీ అనే బటన్ మీద క్లిక్ చేస్తాం కదా! సో, ఈ ఫంక్షనాలిటీని మనం జావా స్క్రిప్ట్‌లో మన వెబ్ పేజ్‌లో ఏదైనా ఒక పార్ట్ ఉంటే, ఆ కంటెంట్‌ని కాపీ చేయాలంటే మనం సింపుల్‌గా ఒక మెథడ్‌ని యూజ్ చేయాలి. సో, ఇక్కడ నేను ఒక వెబ్ పేజ్ తీసుకున్నా. దాంట్లో స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనం వెబ్ పేజ్‌లో ఏదైనా ఒక కంటెంట్ కాపీ చేయాలనంటే జావా స్క్రిప్ట్‌లో నావిగేటర్ డాట్ క్లిప్‌బోర్డ్ డాట్ రైట్ టెక్స్ట్ అనే మెథడ్‌లో మనం ఏదైతే రాస్తామో ఆ కంటెంట్ అనేది క్లిప్‌బోర్డ్‌లో కాపీ అయ్యి ఉంటుంది. అంటే మనం ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే కాపీ అంటే ఏదైతే జరుగుతుందో ఈ స్టెప్ జరిగినప్పుడు అంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ ఫంక్షన్‌లో ఏదైతే కంటెంట్ ఉంటుందో అది కాపీ అవుతుంది క్లిప్‌బోర్డ్‌లో. సో, మనం పేస్ట్ చేసుకోవాలంటే కంట్రోల్-వి క్లిక్ చేయొచ్చు. రైట్ క్లిక్ చేస్తే పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. అదైనా క్లిక్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనం దీని యొక్క అవుట్‌పుట్ చూద్దాం. సో, ఇప్పుడు మనం ఏం చేసామనంటే నార్మల్‌గా ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ ఉంది కదా! దాన్ని హెచ్‌టీఎంఎల్‌లో పెట్టి ఎగ్జిక్యూట్ చేసాం. మనం హెచ్‌టీఎంఎల్‌లో ఏది రాయలే. కానీ జావా స్క్రిప్ట్‌లో ఆ లైన్ అనేది రాసాం. ఆ లైన్ అనేది రాయడం ద్వారా మనకేమైందనంటే క్లిప్‌బోర్డ్‌లో హలో అనే టెక్స్ట్ కాపీ అయింది. సో, ఇప్పుడు నేను ఇది పేస్ట్ చేస్తే ఇక్కడ పేస్ట్ అయింది. సో, ఇప్పుడు నేను అలా కాకుండా ఇక్కడ నేను జస్ట్ జావా స్క్రిప్ట్ అని రాస్తున్నా. ఇప్పుడు మనం మళ్ళీ కన్సోల్ ఓపెన్ చేసి అక్కడ ప్రింట్ చేద్దాం. సో, ఇప్పుడు నేను కాపీ చేసి అందులో కాపీ చేసాము జావా స్క్రిప్ట్ కోడ్‌ని యూజ్ చేసి. ఇప్పుడు నేను సేమ్ అదే ఇక్కడ కంట్రోల్-వి ప్రెస్ చేసినా, రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనేవి చేసినా 2 సేమే వస్తాయి. సో, ఇప్పుడు మనం అలా కాకుండా రాండమ్ టెక్స్ట్ కాకుండా ఒక ఇన్‌పుట్ ఫీల్డ్ పెట్టి అందులో ఉన్న టెక్స్ట్ కావాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయొచ్చనంటే ఇక్కడ హెచ్‌టీఎంఎల్‌లో ఒక ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్ తీసుకొని అండ్ దీనికి సమ్ ఐడీ ఇస్తున్నా. నేమ్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు లేకపోతే దీనికి ప్లేస్ అని ఇస్తున్నా. ఇప్పుడు మనం ఒక బటన్ క్రియేట్ చేసి ఆ బటన్ క్లిక్ చేసినప్పుడల్లా మనం ఒక ఫంక్షన్ రాసి ఆ ఫంక్షన్‌లో కాపీ చేద్దాం. అంటే కాపీకి సంబంధించిన కోడ్ రాయాలి. సో, ఈ ఫంక్షన్ లోపల నావిగేటర్ డాట్ క్లిప్‌బోర్డ్ డాట్ రైట్ టెక్స్ట్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ స్ట్రింగ్ ఇవ్వకుండా ఒక వేరియబుల్ నేమ్ ఇద్దాం. ఆ వేరియబుల్ నేమ్ కాపీ టెక్స్ట్ అని తీసుకుంటున్నా. సో, దాన్ని ఇక్కడ మనం డిక్లేర్ చేద్దాం. కాపీ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఈ ఫార్మ్ ఇన్‌పుట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొద్దాం. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ ఆఫ్ ప్లేస్ తీసుకొచ్చాం కదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైనా ఒక ఫంక్షన్‌ని సో, ఇక్కడ ఫంక్షన్ కాపీ అండ్ ఇప్పుడు మనం ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలో రాద్దాం. ఇక్కడ నేను డైరెక్ట్‌గా ఇన్‌లైన్ జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి క్లిక్ ఈవెంట్‌ని యాడ్ చేస్తున్నా. ఇది మనం జావా స్క్రిప్ట్‌లో దీనికొక ఐడీ ఇచ్చి, లేకపోతే దీనికి ఒక క్లాస్ ఇచ్చి సెలెక్ట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ అని తీసుకొచ్చి డాట్ ఆన్ క్లిక్ అయినా యాడ్ చేయొచ్చు. ఎక్కడైనా చేయొచ్చు. సో, ఇప్పుడు నేను కాపీ అని ఇస్తున్నా. ఇక్కడ కాపీ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నట్టు. సో, ఇప్పుడు మనం కాపీ అనే ఫంక్షన్‌లో ఏం చేద్దామనంటే, ఇక్కడ కాపీ టెక్స్ట్ అనే ఎలిమెంట్ తీసుకున్నాం కదా! అది ఫార్మ్‌లో ఇన్‌పుట్ ఫీల్డ్. దాని యొక్క వాల్యూ కావాలి అనంటే, మనం వాల్యూ అనే అట్రిబ్యూట్‌ని యూజ్ చేయాలి. సో, ఇప్పుడు మనం అవుట్‌పుట్ చూసినట్టయితే, నేను ఇక్కడ ఏదైతే టెక్స్ట్ రాస్తున్నానో, ఒకసారి దాన్ని క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నేను కన్సోల్‌లో పేస్ట్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకేమైంది ఇందులో ఏదైతే రాసామో అదే కంటెంట్ అనేదొచ్చింది. సో, ఇప్పుడు నేనిక్కడ హైదరాబాద్ అనేది సెలెక్ట్ చేశాను. అండ్ మళ్ళీ నేను క్లిక్ అనే బటన్ మీద క్లిక్ చేశాను. సో, మళ్ళీ పేస్ట్ చేస్తే మనకి
సేమ్ అలానే వచ్చింది. అక్కడ ఏదైతే రాసామో సేమ్ అది క్లిక్ చేసినప్పుడు నావిగేటర్‌లో, క్లిప్‌బోర్డ్‌లో సేమ్ కాపీ అయింది. సమ్ రాండమ్ ఏదో టెక్స్ట్ ఇప్పుడు క్లిక్ బటన్ మీద క్లిక్ చేశాను. సో, ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్నా పేస్ట్. సో, ఇలా వచ్చింది. సో, ఇలా మనం ఏదైనా ఒక టెక్స్ట్‌ని జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసి క్లిప్‌బోర్డ్‌లో కాపీ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక డివ్ ఉంది. ఆ డివ్‌లో సమ్ టెక్స్ట్ ఉంది. ఇదుంది. ఇప్పుడు నేను ఆ డివ్‌కి సమ్ స్టైలింగ్ అప్లై చేస్తున్నా. డివ్‌కి హైట్ 100 పిక్సెల్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం దీని యొక్క అవుట్‌పుట్ చూద్దాం. మనకి నార్మల్‌గా టెక్స్ట్ అనేది ఎక్కడొచ్చింది? టాప్‌లో ఫస్ట్ లైన్ అలా వచ్చింది. అలా కాకుండా మనం వెర్టికల్‌గా ఏదైనా ఒక కంటెంట్ వెర్టికల్‌గా సెంటర్‌కి రావాలి అనంటే షార్ట్‌కట్ ఏంటి అనంటే ఈ డివ్‌కి హైట్ ఏదైతే ఇచ్చామో, ఎంతైతే ఇచ్చామో అలాగా మనం లైన్ హైట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. దాన్ని వాల్యూ సేమ్ హైట్ ఎంతైతే ఉంటుందో అంత ఇస్తే మనకి వెర్టికల్‌గా కంటెంట్ అనేది సెంటర్‌లోకొస్తుంది. సో, ఇప్పుడేమైంది వెర్టికల్‌గా సెంటర్‌లోకొచ్చింది. ఇంతకుముందు టాప్‌లో వచ్చింది. ఇప్పుడు మనకి వెర్టికల్‌గా సెంటర్‌లో వచ్చింది. అంటే హైట్ ఎంతైతే ఇచ్చామో ఆ ఎలిమెంట్‌కి లైన్ హైట్ కూడా సేమ్ అంతే ఇస్తే మనకలా వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.